మనం ఒక పోల్ పెట్టాము. ఆ పోల్ ఏంటంటే త్వరలో పరిషత్ ఎన్నికలు నిర్వహించడానికి ఎవరు మన సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమయ్యాడు. త్వర ఈ ఈ వారంలో వచ్చే అవకాశం ఉన్నది అని కూడా చెప్తున్నారు. పరిషత్ ఎన్నికలు మార్చి 14 లోపు క్లోజ్ చేయాలి, లేకపోతే 10th ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈ ఇద్దరికి కాన్ఫ్లిక్ట్ వస్తుంది కాబట్టి సో 15 రోజులలోనే పరిషత్ ఎన్నికలను పూర్తి చేయాలన్న ఆలోచన కనుక చేస్తే ఈ ఫిబ్రవరి ఎండింగ్లోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ పరిషత్ ఎన్నికలను పెడితే ఎవరు గెలుస్తారు అని ఒక పోల్ పెడితే 86,000 మంది ఇందులో పాల్గొన్నారు. సోషల్ పోస్ట్ టీవీలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటుంటే కాంగ్రెస్ పార్టీ 54%, బీఆర్ఎస్ 35%, బీజేపీ 11%. సో ఓవరాల్గా ఇది జనం యొక్క అభిప్రాయం. కానీ కాంగ్రెస్ పార్టీ 54% తోటి సంతృప్తి చెందుతుందా అంటే ఇప్పుడు ఉన్న లెక్కల ప్రకారం కాంగ్రెస్ పార్టీ సంతృప్తి చెందే అవకాశం లేదు. 5,000కు పైగా ఎంపీటీసీలు, 580కి పైగా జెడ్పీటీసీలు ఉన్నాయి. ఇందులో మెజారిటీ 80%, 90%. గత ఎన్నికలలో 33కు 33 జెడ్పీ స్థానాలను కైవసం చేసుకుంది బీఆర్ఎస్. సో ఈసారి ఈ 33 జెడ్పీలలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని కైవసం చేసుకోవాలనే దాని మీద దృష్టి ఉంటుంది. సో ఈ 90%కి పైగానే వాళ్ళకు జెడ్పీలు రావాలి. కానీ జెడ్పీటీసీలు ఎంపీటీసీలు ఎంతమంది గెలుస్తారో అనేది ప్రజల తీర్పు. జెడ్పీ స్థానాలు ఎన్ని కైవసం చేసుకోవాలి సేమ్ మళ్ళీ కౌన్సిలర్ల గేమే మొదలు కాబోతున్నది. కౌన్సిలర్లను కొనుగోలు చేసినట్టు, కౌన్సిలర్లను కిడ్నాప్ చేసినట్టు, కౌన్సిలర్లకు విపరీతమైన ఒక్కొక్క కౌన్సిలర్కు 2 కోట్లు 3 కోట్లు ఆఫర్ చేసినట్టు రేపు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో జెడ్పీ స్థానాలను కొనుగోలు చేయడానికి కూడా అధికార పార్టీ ఇదే విధానం అవలంబించబోతుంది. సో మరి ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ 33 ఈట్లలో ఎన్ని గెలుస్తుంది అనేది చూడాల్సిన అవసరం ఉన్నది.